పులుసుగాసి పడి పడి తాగల్ల దంతాలకు తలుపు ఏమిటి సలుపు సలుపు వ్యాపారం ఏం చేస్తే సంగీతంలో పడిపోయారే? ఏం చేస్తాం, వ్యాపారం వచ్చే అవటల్లా అప్పుడు పోతే ఉరివి చూస్తున్నారు, అడిగితే తన్నపోతున్నారు. సంగీతం సాధన చేస్తున్నారు. ఒకళ్ళు రాసింది ఒకళ్ళు పాడింది మనం ఆత్మకవిత్వం అంటే ఏమిటి? అప్పుడు అనుకుని రాసుకొని పాడుకునేది. దాంట్లో రెండు పాడండి. ఏమి ఇంప్రూవ్మెంట్, ఏమి డెవలప్మెంట్. చిత్రం కూడా సిగేసి బ్రహ్మాండంగా ఉందిగా. పావుల డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడు కానీ సరసరికి మాత్రం తక్కువ లేదు. జమ్మడిపోను చిత్ర అయితే నీకు ఎప్పుడు పెట్టాలా? ఏంటి పెట్టేది? అదే పావుల డబ్బు నీ చేతిలో ఎప్పుడు ఇచ్చారండి? మంచి హుషారుగా ఉన్నారే, ఈ రూపాయల వర్షం కురిపిస్తారు. చిన్న చిరుజలు కురిపించండి చాలు. నిన్ను కూడా చిన్న చిన్న బండలు ఎత్తమంటే ఎత్తాం, ఇంత పెద్ద పందెపు గుడిని ఎత్తమంటే మేము ఎక్కడెత్తేమి?
వేద్దాం అనుకోవటంలా డబ్బులు డబ్బులు వేసేది నేనా మీరా? మీరే. మరి వేసే వాళ్ళకి తెలుసుద్దా బాధ? మీకేం తెలుసుద్ది? ఏం బాధ? వేద్దాం అనుకోవటంలా తొందరగా వేయండి. ఎత్తేమంటారా ఎత్తకుండా ఏమంటారా? ఎత్తేస్తే ఎంత, ఎత్తకుండా వేస్తే ఎంత? ఎత్తేస్తే నా చేతికి వచ్చినంత, ఎత్తకుండా ఎత్తే మీ చేతికి వచ్చినంత. అయితే నాకు ఎత్తి బావా. నీకైతే ఇంకొక టైప్ ఉంది, ఊపి ఊపేయమంటావా ఆపి ఆపేయమంటావా? ఏయ్, ఊపి ఊపేస్తే ఎంత వేస్తావు? ఆపి ఆపేస్తే ఎంత వేస్తావు? ఊపి ఊపి వేసామనుకో ఉన్నవన్నీ ఒక్కసారి అయిపోతాయి. ఆపి ఆపేసామనుకో ఎన్నిసార్లు వేసినా ఎంతసేపు వేసినా అయిపోవు, ఆయాసం రాదు, అలుపుండదు. ఇది నాగయ్యన్నలాగా. బావా అయితే నాకు ఆపి ఆపేయి బావా. వేద్దాం అనుకోవటల్లా నీలి కన్నుల నీడలలోన తరుణ వయసు దారులలోన కరిగిపోయే తరుణమేగా. తరుణ వయసు దారులలోన కరిగిపోయే తరుణమేగా. రోజు నేను రావటమా? వస్తారు. నా వెనకాలే మీ అమ్మ రావటం. వస్తుంది. నేను మీకు డబ్బులు ఇవ్వటమా? ఇస్తారు. ఇంకా నేను పోవటమే కదా అడిగా. పోతే ఏం చేస్తారు? అది కాదండి, మీరు ధర్మ తల్లులు. ధర్మం అంటే మీ ఇంట్లోనే పుట్టింది. ఏమండి, నా సొమ్ము ఎంత తిన్నారు? నా ఉంగరాన్ని తీసుకున్నారు. అది మాత్రం సొమ్ము కాదా? మీరు మీరు ధర్మం ఆలోచించండి. అదిగో ఆ మాడుగుల శివన్న, ఆ నాగయ్యన్న, అదిగో పంతులు గారు, అదిగో చెన్నయ్య అన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారు, అయ్యా సుబ్బారావు నువ్వు రోజు చింతామణికి రావటం రావటం రావటమే కానీ నీకు వ్యవహారం వచ్చి వచ్చి నీ పని అయిపోయిందిగా. నన్ను ఊర పంపేదండి ఇవాళ ఏదో. నువ్వేంది తిరుపతి కొండ మీద కోతులెక్కిన మనుషుల మీదకి నిచ్చెలేసుకుని ఎక్కుతున్నావు? అదేదో చేయమన్నావుగా. ఏది నువ్వు చేద్దావనా? నువ్వు చేసి పాడ పనుకున్నావా? నువ్వు చేసే పని కదా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఊరే మీ అమ్మ కడుపుల మాడ. మీకన్నా మహానుభావులు పోలీసులు అయ్యా కదా, వాళ్ళు ఏదైనా పని అయినా డబ్బులు తీసుకుంటారు. మీరేం కాకముందు అడుగుతున్నారుగా. మంచిగా వచ్చిందే. ఏమండి నన్ను ఊర ఒప్పేది ఇలా చెత్తలు సుబ్బి 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 ఈ ఒక్కదానికే పైన ఉంటారండి. మీరు అభ్యంతరం చెప్పొద్దు, ఆక్షేపణ చెప్పొద్దు, అడ్డు చెప్పొద్దు. ఈ ఒక్కసారికే పైన ఉంటారండి. పైన వద్దండి. లేదండి, వద్దు. మా ఆచార్య బాబాయ్ కూడా చెప్పాడుగా, అయ్యా సుబ్బారావు నువ్వు పైన ఉంటే కానీ నీ పని ఒక వైనం కదని చెప్పాడండి. ఏమండి అసలు పైన అంటే ఏమిటో తెలుసా? ఏంటండి? ఏమండి నలుగురు మనుషులు మోసుకొని గోవిందా కింద ఉంటాను. నేను పుట్టింది నీ కోసం, పుట్టింది నీ కోసం.
లవ్ అంటే మందే లవ్, పుటకంటే నీదే పుటక. నువ్వేందమ్మా ఎప్పుడు వదిలిపెట్టిపోతానంటావు? మన ఇద్దరి మధ్య మీ అమ్మ ఉండవతి మంచి రసపడుతుండ ఇదిగా. నా సంగతి బాగా నేను అనుకుంటుందేమో. ఆచారి కొలివి లేకపోయి ఎర్రగొలి కట్టపడతకు వచ్చి గ్రహ దగ్గర నుంచి మెడ దాకా లెక్క పెట్టిన వాతలు పెట్టి చంపుతా అనుకుంటుంది ఇదిగా. చెవిలో బొట్లు బొట్లు ఎండ్రు సొక్కల పోయి చంపుతాము అనుకుంటుందేమో. చింతలు ఈరోజు పోయి సెకండ్ షో సినిమా నిన్ను తీసుకొచ్చా. సినిమా పేరు ఏందనుకున్నావు? పని చేసుకుందాం రా. మరి నువ్వు బాల్కాల కూర్చొని సినిమా చూస్తా ఉండు, నేనేమో నీ పని చూస్తా ఉంటా. అబ్బా ఒక్క ముద్ది అమ్మా. మెత్తండి మీ అమ్మాయి అనుకున్నాలే. ఏ చిత్ర అమ్మకి అరకప్పు కాఫీ పట్టవే, స్ట్రాంగ్ ఎక్కువ షుగర్ తక్కువ, ఆవిరి పోకుండా. అమ్మా బావగారి పైత్యం యొక్క పై పేరు పడుతున్నాడు కానీ సోడా పట్టరావే, గ్యాస్ యొక్క గోల్ తక్కువ. నీ దొంపదగా నీకు అన్ని ఎక్కువేగా. అరే ఎవరు నేనెవరు ఎట్లా ఇప్పుడంటే కదరా ఏమని అదే మా భాగ్యమాన్ని తిట్టుకున్నాం. ఈ బాకీ వాళ్ళు మా ఇంట్లో తిడుతున్నారు, లేకపోతే స్టేజీలో మైకలు ఎత్తారింది. సరే కానీ ఎంతకాలం అయితుందిగా, మీరు కొట్టి మా ఇంటికి సుమారు 2 ఏళ్ళు అవుతుందిగా. మీరు మా ఇంటికి కొత్తలో నాకు మాట ఇచ్చారు. నీ మాట కోసం మా పేటలో నా వాటా మొత్తం నీ మాట తెరలా. అయ్యో మీరు మాట ఇచ్చారు, ఎవరైనా ఇచ్చింది మా ఖాతాలు రాసుకున్నారేమో. మీకెందుకు గుర్తుంటా? మేము మీకు బాగా గుర్తుంటాయి. మీరు మాటలు మీకేమి గుర్తుంది, నేనే గుర్తు చేస్తాను. మీరు మాటికి కొత్తలో లత్తప్ప లత్తప్ప నేనున్నానుగా, నీకేం పర్వాలేదు. ఇప్పుడు మాత్రం నీకేం మేర వచ్చిపోయావు. తిరునాడు రోజు నా కోరిక తీరుస్తానన్నగా. ఏంది నీ కోరిక నేను తీరుస్తానా? లత్తప్ప నువ్వెక్కడా, నేనెక్కడా, నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొత్తూరు కొండ ఎక్కడా, మాచల్ల తొండ ఎక్కడా, కుష్టు పుట్టే నా కులాసా వస్తాను కానీ నిన్ను పట్టుకుని ప్రశ్న అవుతానా? చలికి పడుకోలేకపోతాను. పడుకోలేవు, వయసు అట్టాది కదా. కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కడికి 2 రోజులు డ్యూటీ చేస్తా. 3 ఏళ్ళు అవుతుందిగా. 7వ రోజు జాయిన్ పంపిస్తే జస్ట్ అయిపో. కానీ గుర్రాలకు మాలి చేసే వాళ్ళు పంపిస్తావా? నాయన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ముండేదో ఎత్తేసింది. ఎత్తేసానా సుబ్బారావు? ఏందా పంతలోకి దించావు? దించానా సుబ్బులు? సుబ్బులు గిప్పులు అంటే ముక్కు మీద పెట్టి అనుకుంటున్నావేమో. లత్తపై దండం పెడతా. పెద్ద పెద్ద కరువు మాక చూసే వాళ్ళు ఏమనుకుంటారు? చీరేంది, సుబ్బారావు ఏంది, ఏంది కమామిషింది అనుకోరు. ఇదిగో నాకు గవర్నమెంట్ వాళ్ళు సుబ్బు చెడు ఇచ్చారు. నువ్వు నన్ను సుబ్బు చెడి పిలు, నేను హరిశ్రీ అంట. ఓ అబ్బో, ఒరే ఒరే నీది పొట్టి సేవ కాదల్లా, దేశం కోసం ప్రాణార్పణ చేసిన ఆ మహానుభావుడు ఎక్కడ? సంవత్సరం సంఖ్య నాకు ఇచ్చి సాని కొంపలు తిరిగి సర్వర్ నువ్వెక్కడ? ఒకసారి ఆ మహానుభావుడు దండం పెట్టుకోరా, నువ్వు చేసిన పాపాలు కొన్నే తల్లిపోతాయి. నువ్వు దండం పెట్టుకోవే ముండా, నువ్వు చేసిన పాపాలు కొన్ని గూర్చులో కొట్టుకుపోతాయి అనుకుంటున్నావు. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. కోటీసుల చేత కోకలు మడిపించా, లక్షాధికారులు లంగాలు మడిపించా. నువ్వు నాకు లెక్కరా పూసుకి లస్కి ఓరా డాంకి. డాంకీ డాగ్ అంటే పగులు తిని బ్యాంక్ అనుకుంటున్నావేమో. నా వెంకటేశ్వర స్వామి నామాలు పట్టుకుని 1000 నెంబర్ పచ్చి అంటే పక్కలేసే పచ్చి. ఇదిగో నేను తలుచుకున్నాను అనుకో, మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. తార్ రోడ్డు పక్క మన తాటా గుడిసెల్లో పావలాకి పక్కన సభతో మన భూమి గుండ్రంగా ఉంది. సుఖతానుకుంటున్నాయేమో. పోతా కానీ ఏంది నీళ్ళ. దిస్ ఈజ్ మై ఓన్ హౌస్. ఈ ఇంటికి గచ్చేసిన అచ్చురచ్చిన నా దగ్గర నేను ముండల్లారని. ఊళ్ళో బజార్కి పోయి 4 సిమెంట్ బత్తాలు తీసుకురమ్మంటే బిల్లు నీ పేరు వాంచుతో ఇల్లు అవుద్దా? ఇంటి పట్టా కాదు నా పేరు నిందరా. పట్టా కాగితం నా పేరు నిందరా. చిచ్చి పోయిలే పెట్టుకో దరిద్రం పద్ది. ఇంత కాడికి వచ్చి అనవసరం. నా సొమ్ము నాకు ఇచ్చి వెళ్ళిపోతా. నేను పెట్టింది ఏమవుతుంది? తిన్న కడుపు దగ్గర పెట్టుకుని అబద్ధం ఆడతావా? అడుగు పెట్టగానే అల్లుడు గారు నాకు అది తీసుకురండి, అల్లుడు గారు నాకు తీసుకుని చెప్పి తెచ్చి నీ ఏకంగా ముందేస్తే ఊదుకొని తిని పీనుగు రాకుండా పిప్పల బత్తలు తయారయ్యి
నన్ను పట్టుకో రాటవే రాసుకెళ్ళి మొంట ఇంకా దిందులేవే పీక్కొని నా పీసి మిఠాయి నబ్బం. నాశనం కాదు, నువ్వు తక్కువారా? ఇదురుకు అమ్మాయి పొయ్యి దగ్గర కూర్చొని వాయి మీద వాయింటే అమ్మాయికి పెట్టదని ఎలుకలా ఉంటాడు, ఏలుగులా వేరుగా ఇంకా దిందులేరా లాక్కొని పిక్ నా వద్ద ఎంత కాడిగా తనవసరం నా సొమ్ము నాకు ఇచ్చి వెళ్ళిపోతా. నేను పెట్టింది నీ వద్ద ఏమీ లేదా? ఓహో నీవు మరి టెంపర్లో ఉన్నావు కానీ సముద్రగంతు నీరెండలంగి మొండల మలయం పంతిసల తదీయగల జీవల్ బాలధూజ. అదే ఆ కనపడినదే ఆయన ఆ నక్కిలిసి నాదే, నాది నాకు తెలిపోతా, నీ దండం పెడతా. ఏమిటి? కౌసల పెద్ద పిచ్చయ్యాచారి గారి మంత్ర ప్రభావములచే వాడేవుడు నా విటులకు తప్ప అంజులకు గోచరంపు గాని నా ముత్యాల హారము ఒక దుర్మార్గుడి కథ. ఈడేవుడు కాడు వీడు దుర్మార్గుడు కాడు. నా 99 విటుడు మధ్యలో వెంకట స్వామేమో పరికించి తప్పే. అమ్మో నీ నక్లీస్ కి తిమ్ముడ నాకే వేసిందిగా. ఇదిగో ఈ బాగా ఏమిటండి అలా చీర పట్టుకొని లాగేస్తున్నారు? ఈ లోపల నన్ను పట్టుకొని అంటది. నీ వ్యవహారం కాదు, నీ ప్రస్తావన కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. చిత్ర మరే నీ అమ్మే పొరపాటు నీ మీ అమ్మే నన్ను పట్టుకొని సాచంతలో మనిషిని పట్టుకొని పోరా అని తిడుతుంది. నువ్వెట్టయింది ఆ చల్లి అది పుల్లు పట్టు దగ్గర చచ్చిపోతా. మీరు నన్ను ఎప్పుడు సక్రంగా ఏడవని ఇచ్చారు. నువ్వెప్పుడే చచ్చినవరా? నేను వ్యవహారం కాదన్నా. చిత్ర నువ్వు పెద్ద మనిషి అయినవుగా, అది కాదు అమ్మాయి కాదా? నేనే పెద్ద మనిషి. ఇప్పుడు రొక్కం ఇచ్చే రోజు అవుతావు నాకు తెలుసుగా. నీకు సిగ్గు పెట్టలా, నాకు బుద్ధి పెట్టలా. భగవంతుడు ఏం చెప్తాను అది కాదే. మరి నువ్వు వయసులో చిన్నదానివైనా ఎవరిలో పెద్ద ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎవరు నువ్వు పెద్ద మనిషి ఉన్న ధర్మ బుద్ధిలో ఎందుకే పాపం బాగా పట్టుకొని అది ఒక్కసారి నువ్వేంది 4 సార్లు అంటావు? నేనేమనలేదమ్మా, నేను ఏమనలేదు. వారం రోజు దుప్పట్లు అడుగుతున్నాను. ఎప్పుడెందుకు రేపు అని చెప్పి నాశనం, రేపు రూపే లేకుండా పోయింది. అయినా అమర్యాద ఏమనలేదమ్మా. అల్లుడు మొదట్లో ఎండింగే బాగలేదు. దుప్పట్లేవి రా అని కొద్దిగా రాజక్కడి సంఖ్యని నేనేమనలేదు. బావగారు మిమ్మల్ని రారా పోరా అనలేదటండి. దుప్పట్లేవి అని రా దగ్గర కొంచెం విడదీస్తుంది అంతే. అయితే మీ అమ్మను రాలా, నేను కూడా ఆశాన్లా చెల్లు మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తావు? మొన్న తెచ్చిన ఇంటికి లాకేసింది. లోకల్ లొకేషన్ మార్చారా? చెన్నైలో సంచులు పోయిన సాంబార్ దాగనా మాకే పని. రాంపోటీ కట్టాము. ఎవరెవరు ఎన్నిచ్చారింది? పెద్ద మాచే 2 పిచ్చా, చిన్న మా అనుభవం లేక ఒకటి ఇచ్చింది. మరి నువ్వు వీలేదా? నేను ఇద్దామనుకున్నా, వాళ్ళు తీద్దామనుకున్నా. పాపం పడి తెచ్చి ముందు పెట్టారు. తీర ఎత్తేసరికి పెద్ద శృతి నా మధ్య బాపటి కదా నీ అమ్మ కడుపు కాల. ఏది అమ్మాయి చేత గ్రామపురి కూడా రేపు ఈ ముండలో ఆ మాట మాత్రం మరిచిపోవండి. అమ్మా చిత్ర చివరికి వచ్చిండు. ఒక పాట పాడవే, ఆ ఉన్నత కాత ఊడది మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. ఓకే యా యా
బయట ఏమైంది కానీ పోండి పోండి, గుళ్ళో పోయి గుగ్గిలు అడుక్కోండి. మాకేం పని పలారంతో నా దగ్గర రూపాయి తీసుకున్నాడే. రూపాయి గీప మోసం మాటలు మాట్లాడు. ఏయ్! ఎవరి మోసం మాటలు? ఈ హోల్సేల్ ప్రాంతం అసోసియేషన్ ఆపు మార్చల్లా పప్పేట పచ్చిపులు సుబ్బారావు అనుకుంటున్నావేమో. నువ్వు 4 గుడ్లు ఇచ్చి మూటలు కట్టి నాలుగు కాచి పెట్టి అంటే నువ్వు పెట్టే ఫస్ట్ క్లాసు పదవుల కంపెనీ. అరే మరి నువ్వు మగోడివి, నేను ఆడదాన్ని. నేను మగోని నీకు ఇప్పుడు తెలిసిందా? నువ్వు ఎప్పుడు మగోడివేనా? నువ్వు ఎప్పుడు మగోడివేనా? ఎప్పుడైనా పక్కన అడిగితే చెబుతారు. స్వచ్ఛమైన మగోడు అయితే, స్వచ్ఛమైన మగోడు అయితే, నిండు మగోడు అయితే నేను ఈ గీత గీస్తున్నా. ఈ గీత దాటి యువతలు రావద్దు, మీ అవతలు రావద్దు. నువ్వు రావా యువతలకి? మాట మీద వస్తే మాది. అవునులే, మంచి మహాపతివత. ఈ మహాపతివత పరమాన్నం ఉడితే నెల దాకా చల్లారదు. స్తంభాలెత్తి మేమే. అవునులే, స్తంభాలు అదిగో చెన్నగా స్తంభం నిలబెట్టింది మేమే. ఒక్క నిమిషం తిరుగుతా ఉండవే మొండ. అరే నేను వచ్చే ప్రసక్తే లేదా? రూపాయలు పడేస్తే 16 సార్లు పక్కన అసలు ముండ లచ్చండ్రగలు ఎత్తుంది. లచ్చండ్రగలు ముండా ముండా అంట చేతి కింద కింద పడుతుంది. 10 సంవత్సరాలకు ఒకసారి మొగోడు అవుతావు, నువ్వు మమ్మల్ని మాట్లాడేవాడువా? నువ్వు ఆడదాన్ని ఒకతో కొడితే 2 కొట్టను. రసగల ప్రేక్ష మహాశైలు విజ్ఞప్తి